ఈ సింపుల్ టిప్‌తో రసమలై ముక్కల్లాగా విరిగిపోకుండా చేసుకోండి. ఫస్ట్ ఒక 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ మరగనివ్వండి. మరుగుతున్నప్పుడు 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి ముక్కలుగా అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇమ్మీడియేట్‌గా ఐస్ క్యూబ్స్ ఎయండి. ఇలా చేయడం వల్ల చెన్న సాఫ్ట్‌గా ఉంటది. దీన్ని ఒక థిన్ క్లాత్‌లో డ్రైన్ చేయండి. నిమ్మరసం వాసన రాకుండా ఉండడానికి కొద్దిసేపు వాటర్‌లో కూడా తడపండి. తర్వాత దీన్ని 15 నిమిషాలు వదిలేయండి. అదే కడాయిలో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఏసుకొని కొన్ని కుంకుమ పువ్వు, అలాగే ఒక కప్పు షుగర్ ఏసి మరగనివ్వండి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీకి పాలు అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చెన్నాన్ని బాగా నీట్ చేసి ఉండల్లాగా చుట్టుకొని కొంచెం ప్రెస్ చేసి పక్కన ఉంచుకోండి. షుగర్ సిరప్‌కి 3 కప్పులు వాటర్, 1 కప్పు షుగర్ ఏసి కొంచెం యాలకుల పొడి వేసి మరగనివ్వండి. మరుగుతున్నప్పుడు మనం పక్కనుంచుకున్న బాల్స్ ఏసి దీన్ని కుక్ చేసుకోండి. 10 నిమిషాలు పడతది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అలాగ వదిలేయండి. 10 నిమిషాల తర్వాత దానిలో ఉన్న షుగర్ అంతా కొంచెం ఎక్సెస్‌గా ఉంటే డ్రైన్ చేసి మనం పక్కనుంచుకున్న దానిలో ఏసుకోండి. అంతే. దీనిలో చావుడు పిస్తాస్, ఆల్మండ్స్ ఏసుకొని వేరేగా బౌల్‌లో ఏసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాత తినండి. చాలా బావుంటది.